చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైంది. మేము ఓడినాము, వాళ్ళు గెలిచినారు అనడానికంటే ప్రజలు మోసపోయినారు, చంద్రబాబు నాయుడు మరొకసారి మోసాన్ని చేయగలిగినాడు అని చెప్పడమే కరెక్ట్. ఈ 2 సంవత్సరాల కాలం జరిగిన తర్వాత మీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని. గొంతు మాదే, మాట మాత్రం మాది కాదు, మీది. ప్రజల మాటను మా గొంతులో నుంచి వినిపిస్తున్నాం చంద్రబాబు నాయుడుకు. ఆయనకు చెవులుండి వినగలిగితే, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వినండి ఈ రాష్ట్ర ప్రజల యొక్క మాట. ఎన్నికల కంటే ముందు మీరు ఇచ్చిన హామీ ఏమని? నా పార్టీకి ఓటేయండి, నన్ను గెలిపించండి, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆడపిల్లలకు 18 సంవత్సరాలు నిండి ఉంటాయో 59 సంవత్సరాల వయసు వరకు ఉండే వాళ్లకు ఎంతమంది ఇంట్లో ఉంటే అందరికీ 1500 రూపాయలు మీ అకౌంట్లో ప్రతి నెల 1వ తారీఖున జమ చేస్తా. ఇంకా ఆయన హాస్యంగా కూడా మాట్లాడినాడు, 3 పర్వాలే 4 పర్వాలే, ఓపిక ఉంటే ఇంకా కనండి వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తా అని చెప్పినాడు. మరి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, మా అక్క చెల్లెమ్మల తరపు నుంచి అడుగుతా ఉన్నాం, 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు వయసు ఉండే ఆడపిల్లలందరి తరఫున అడుగుతున్నాం. మరి 2 సంవత్సరాలు గడిచింది, 24 నెలలు అయింది, 1 రూపాయి కూడా నువ్వు ఇవ్వకపోతివే, ఇది మోసం కాదా అని అడుగుతున్నాం మేము. 50 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ముస్లిం అందరికీ 50 సంవత్సరాలు నిండితే 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పినావు. ఇక్కడ ఉండే వాళ్ళలోనే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే వేల మంది ఉన్నారు 50 సంవత్సరాలు నిండిన వారు, లక్షల మంది ఉన్నారు. ఒక్కరికన్నా 50 సంవత్సరాలు నిండిన వారికి నువ్వు పెన్షన్ ఇచ్చినావా అని అడుగుతా ఉన్నాం. నిజంగా నువ్వు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ఇచ్చి ఉంటే నెలకు 4000 చొప్పున సంవత్సరానికి 45,000, 2 సంవత్సరాలకు 96,000 రూపాయలు, ఒక్కొక్క లబ్ధిదారునికి 96,000 రూపాయలు మోసం చేసిన నిన్ను ఎందుకు మోసం చేసినావు అని చెప్పి 420 కేసు పెట్టి జైల్లో పెట్టకూడదు అని ప్రశ్నిస్తూ ఉన్నాం. 60 సంవత్సరాలు నిండితే సామాజిక పెన్షన్ అందరికీ, వికలాంగులకు, వితంతులకు, మహిళలకు, పురుషులకు ఎవరైతే ఉన్నారో 60 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ఎట్లా? రాజ్యాంగబద్ధంగా ప్రతి 6 మాసాలకు ఒక్కసారి మీ ఇంటికాడికి పెన్షన్ సచివాలయ సిబ్బంది ద్వారా, వాలంటీర్ ద్వారా మీ ఇంటికాడికి, మీ దిండుకాడికి, మీ పరుపు కాడికి లెక్క వచ్చింది. తెల్లవారి 6 లోపలనే అవ్వా తాత అని చెప్పి. ఇది అన్యాయం కాదా? మోసం చేయడం కాదా? మీ ఇంట్లో చదువుకునే పిల్లలుంటే నిరుద్యోగ వృత్తి ఉద్యోగం వచ్చేంత వరకు 3000 రూపాయలు ఇస్తానని చెప్పినావు. మా ఇళ్లలో చాలా మంది పిల్లలు ఉన్నారు, 3000 రూపాయలు ఇచ్చినావా అని అడుగుతా ఉన్నాం. 2వ కిశ్రీ పథకాన్ని ఆపుదల చేసినావు. అనేక రకాల జబ్బులతో హాస్పిటల్ పోతే ప్రైవేట్ హాస్పిటల్లో బోర్డు పెట్టారు, డబ్బులుంటే లోపలికి రండి, డబ్బులు లేకుంటే బయటికి పోండి అని చెప్పి. వివిధ రకాల జబ్బులతో పేదవాళ్ళు బాధపడుతున్నారు, మరణించే వాళ్ళు మరణిస్తున్నారు, ఆరోగ్యశ్రీ ఆగిపోయింది. ఇది నీకు అన్యాయం అనడానికంటే పాపము అంటాడు రాచమల్లు. ఏమంటాడు? పాపము. పేదవారి యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉండడం పాపము అంటాడు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎంతో గొప్పగా ప్రవేశపెట్టాడు రాజశేఖర రెడ్డి. పేద విద్యార్థులు చదువుకోవాలా, ఎవరైనా ఉన్నత విద్యను అభ్యసించాలా అని చెప్పి ఈరోజు 4000 కోట్ల బకాయి పెట్టి విద్యార్థుల ఫీజులు కట్టకపోతే ఇళ్లకు పంపిస్తూ ఉన్నారు, వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఉన్నారు. పిల్లల చదువుతోనూ వాళ్ళ భవిష్యత్తును చెలగాటమాడుతూ ఉండే నిన్ను పాపము అనలేడు రాచమల్లు, నేరము అంటాడు రాచమల్లు. ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు విద్యార్థుల యొక్క చదువుపైన ఆధారపడి ఉంది కాబట్టి వారి భవిష్యత్తుని అంధకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రం, ఈ దేశం పూర్తిగా గాఢాంధకారం లేకపోతుంది. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తులో ఆటలు ఆడుకుంటే నిన్ను శాశ్వతంగా జైల్లో పెట్టినా కూడా తప్పు కాదు అంటాడు రాచమల్లు. ఈ మాట నిన్ను జైల్లో పెట్టాలన్నాను కాబట్టి రాచమల్లును జైల్లో పెడతావు. అంతటి నికృష్టమైనటువంటి రాజకీయ జీవితం నీది, నీ కుమారుడిది. రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా అయినా పర్వాలే, మమ్మల్ని జైల్లో పెట్టినా 2 నెలలు 3 నెలల కాలం మమ్మల్ని నిర్బంధించినా, బాధ పెట్టినా కూడా ప్రజా జీవితంలో కొనసాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుంది. పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు అన్నట్టు పోరాడితే పోయేది ఏమీ లేదు. పోతే పేదవారి జీవితాలన్నా బాగుపడతాయి, లేదంటే మేము 2 నెలలు 3 నెలల జైలు కన్నా పోతాం తప్ప అంతకుమించి చేయగలిగింది ఏమీ లేదు. కరెంటు బిల్లులు పెంచనన్నావు, 3 నెలలకే పెంచినావు. 24,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళ మీద భారం వేసినావు. ఎండల కాలంలో కరెంటు షాక్ కొట్టింది బిల్లు కట్టాలంటే. నిత్యావసర వస్తువుల ధరలు పెంచనన్నావు, అన్ని ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పేదవాళ్ళు పచ్చడి మెరుగుతో పట్టెడు బువ్వ తినాలంటే కూడా బాధపడే పరిస్థితి ఉంది. బువ్వ తినే ప్రతి సందర్భంలోనూ నీకు శాపనార్థాలు పెడతానే ఉండారు ఆ పేదవాళ్ళు. నువ్వు నీ పార్టీ సర్వనాశనం అయిపోవాలని చెప్పి
గ్యాస్ పెంచినావు, డీజిల్ పెంచినావు, పెట్రోల్ పెంచినావు. నువ్వు పెంచింది ఏందయ్యా? అన్నీ చెప్పిన మాటలకు విరుద్ధంగా పెంచినావు. రైతులకు 26,000 రూపాయలు ఇస్తానని చెప్పినావు. 2 సంవత్సరాలు అయింది. 1 సంవత్సరం ఎగరగొట్టినావు, మరొక సంవత్సరం ఇవ్వాలా 14,000 ఇచ్చినావు. అంటే 2 సంవత్సరాలు కలిపి రైతులకు 26,000 రూపాయల డబ్బును నువ్వు ఎగరగొట్టగలిగినావు. గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 అని చెప్పినావు, 2 సంవత్సరాలకు 6. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ 200 మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఈ 200 మంది వివిధ వార్డులకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళెవరో కూడా పేరున నాకు తెలిసిన దాఖలాలు కూడా ఉండవు. నేను అడుగుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులను. ఈ 200 మంది ఆడవాళ్ళల్లో ఏ ఒక్క మహిళైనా అని ఈ 2 సంవత్సరాలకు నాకు 6 సిలిండర్లు వచ్చినాయన్నా అని చెయ్యి ఎత్తితే గనా ఇక్కడే ఈ బజార్ నుంచే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి క్షమాపణ చెప్తాడు. రాచమల్లు అడుగుతా ఉన్నా, మీరు ఏ ఒక్కరికైనా 6 సిలిండర్లు వచ్చినాయమ్మా? ఏ ఒక్కరికైనా 6 సిలిండర్లు వచ్చినాయమ్మా? మీకు రాలే. 1, 2, 3 అర కొర ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినట్టు డబ్బులు పన్నోళ్ళకు పడనట్టు. అది ఆయమ్మకు 2. నీకెన్నమ్మా? ఎన్ని వచ్చినాయి నీకు? 2. నీకెన్ని వచ్చినాయమ్మా? 2. నీకు 1, నీకు 2, 1. సిగ్గుండాల ఈ ప్రభుత్వానికి, సిగ్గుండాల. అమ్మఒడి పేరు మార్చినావు, అందరికి ఇస్తానని చెప్పినావు, 20 లక్షల మందికే కరగొట్టినావు. 15,000 ఇస్తానని చెప్పినావు, తల్లికి వందనం 13,000 ఇచ్చినావు. అందరికీ 13,000 ఇచ్చినావా? ఇయ్యలే. 8, 9, 10 రకరకాలుగా నీ ఇష్టానుసారంగా ఇచ్చినావు. చెప్పిన ప్రతి పథకాన్ని మోసమే. ఇది చూసినారా? ఇది బాండు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి రాసి ఇచ్చిన బాండు. ఏమని రాసినారు? ఒక ఇంటిని, ఏదైతే లక్ష్మీదేవి ఒక ఇల్లు ఉంటుందనుకో, ఈ ఇంట్లో నీకు 2 పథకాలు, పెన్షన్ వస్తుంది, లేకుంటే నిరుద్యోగ వృత్తి వస్తుంది, మరొకటి వస్తుంది, సంవత్సరానికి 1,05,000 వస్తుంది, 5 సంవత్సరాలకు 5,20,000 వస్తుంది. ఇదిగో నీకు నేను బాండ్ రాసిస్తానా, ఇది 100 రోజుల్లో నేను గెలిచిన తర్వాత 100 రోజుల్లో నుంచి అమలవుతుంది, నీ ఇంటికి డబ్బు వస్తుందని చెప్పి రాసిచ్చిన బాండ్ ఇది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇట్లా బాండ్లు రాష్ట్రం అంతా మహిళలకు ఇచ్చినారు. ఈరోజు ఈ బాండ్లకు మీరు డబ్బు కట్టారా అని అడుగుతా ఉన్నాం మేము. ఈ బాండ్లకు మీరు డబ్బు కట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక మహిళకు బాండు రాపించి చెల్లిస్తానని చెప్పి ఓటేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బాండు చెల్లించకపోతే, ఆ బాండు నిరర్థకమైతే, పిల్లల ముడ్డి తెలుసుకునే దానికి కూడా ఈ బాండు తరం కాకుండా పోతే మరి పోలీస్ స్టేషన్ పోయి ఈరోజు మేము కంప్లైంట్ ఇవ్వాలా ఇవ్వకూడదా అని అడుగుతా ఉన్నాం. ఎవరైనా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కానీ యా ఊర్లో కానీ పొరపాటున ఎవరైనా సరే ఒక బాండు రాసి లెక్క కట్టకపోతే పోలీస్ స్టేషన్ పోతారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ పోతే కొండారెడ్డి సిఐ గారు ఉంటారు. ఏమయ్యా అని అడిగితే, నేను బాండు రాపించాను, నాకు ఫలానా వాడు లెక్కిచ్చానని చెప్పి మోసం చేసినాడు, కంప్లైంట్ ఇస్తానా, కేసు పెట్టంటే అదే సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండారెడ్డి గారు వారిని పిలిపించి, నువ్వు లెక్క కడతావా లేకుంటే నీ మీద కేసు కట్టాలా అని అడుగుతాడు. లెక్క కడితే ఇప్పిస్తాడు, లెక్క కట్టకపోతే కేసు కట్టి రిమాండ్ పంపుతాడు. మరి ఈ బుద్ధు రాష్ట్రంలో 2 కోట్ల మంది మహిళలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీద కంప్లైంట్ ఇస్తే ఈ పోలీసులు కేసు నమోదు చేస్తారా అని పోలీసు అధికారులు అడుగుతా ఉన్నా. పేదలకైతే ఒక న్యాయం, రాష్ట్ర ప్రభుత్వానికైతే ఒక న్యాయం. మా మీద అయితే కేసులు పెడతారు. బాండ్లు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీద కేసులు పెట్టరా అని చెప్తా అడుగుతా ఉన్నాం. ఇన్ని మోసాలు చేసి, ఇన్ని దగాలు చేసి 2 సంవత్సరాలై సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి ఎగరగొట్టి, ఇప్పుడు మళ్ళీ మనం ఎవరమన్నా అడిగితే సూపర్ 6 గురించి నేను అన్నీ ఇచ్చినా అంటున్నాడు. ఎట్లిచ్చినావయ్యా? ఇయ్యలే కదా 1,500 రూపాయలు అంటే, లేదంట పీపీపీ అని ఒక విధానం తీసుకొచ్చినాడట. అమెరికాలో ఉండేవాళ్ళు, ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళు మిమ్మల్ని దత్తత తీసుకొని మీ సంసారాలు బాగు చేస్తారంట. అది అయిపోయింది, ఇచ్చినట్టేనంట. ఇది ఎట్లుందంటే ఈ పీపీ అనే విధానము, మన మీరు కూడా సెల్ ఫోన్లలో చూసి ఉంటారు. మంట లేకుండా వంట చేసిన మగోడు ఎవడని ఉన్నాడమ్మా ఈ దేశంలో? పొయ్యి కింద మంట లేదు, ఈ యొక్క గిన్నెలో మాత్రం చేపల కూర అయింది. ఇది ఎట్లా చెప్పురా సోమి, మా పిల్లలకు మేము కూడా ఖర్చు తగ్గించుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు పెద్ద మనిషిని అడుగుతున్నాం. మంట లేకుండా వంట చేసినాడు ఆయన, చేపల కూర చేసినాడు. అది కూడా ఇట్లాంటి మనిషి పీపీపీ విధానం ద్వారా అమెరికాలో, రష్యాలో ఉండే వాళ్ళు మిమ్మల్ని దత్తత తీసుకొని 1,500 ఇచ్చినట్టే అని చెబితే ఏంటి మాటలు ఇవన్నీ మాట్లాడేది? ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయింది, ఆరోగ్యశ్రీ ఆగిపోయింది, డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, కరెంటు బిల్లు పెరిగింది, నిత్యావసర ధరలు పెరిగినాయి. ఈ రాష్ట్రంలో ఆడపిల్లల పైన దాడులు కూడా పెరిగినాయి. ఆడపిల్లల యొక్క మానానికి, ప్రాణానికి రక్షణ లేకుండా పోయింది. 12-13 సంవత్సరాల చిన్న పిల్లలను కూడా మానభంగం చేసి చంపేసి ఏట్లో నీళ్ళలో వేసిపోతా అంటే కూడా అడిగే దిక్కు లేకుండా పోయింది. స్త్రీలకు భద్రత లేదు, వ్యాపారస్తులకు రక్షణ లేదు, పేదవారికి సంక్షేమం లేదు, ఈ రాష్ట్రానికి అభివృద్ధి లేదు, విద్యకు పెద్దపీట లేదు, రైతులకు ఏమాత్రమే కానీ అనుకూలమైన వాతావరణం లేదు. 4 తుఫాన్లు వచ్చినాయి, ఒక్కసారి కూడా పంట నష్టం ఇంతవరకు చెల్లించలే. రైతులకు ఇవ్వాల్సినటువంటి ఏ ప్రయోజనాన్ని కూడా ఇంతవరకు చెల్లించలే. నువ్వు రైతులకు మేలు చేయక, విద్యార్థులకు మేలు చేయక, ఆరోగ్యం బాగులేని వారికి మేలు చేయక, పేదరికంలో ఉండే ఆడవాళ్లకు మేలు చేయక,
వ్యాపారస్తులకు మేలు చేయక, ఉద్యోగులకు మేలు చేయక, నిరుద్యోగులకు మేలు చేయక ఎవరికి మేలు చేసినావు అంటే నీ కొడుకు మేలు చేసుకున్నావు, నీ కమ్మ కులస్తులకు మేలు చేసుకున్నావు, నీ తెలుగుదేశం పార్టీ నాయకులకు మేలు చేసుకున్నావు. ఈ ముగ్గురికి తప్ప నువ్వు రాష్ట్రంలో ఏ ఒక్కరికి మేలు చేసిన దాఖలాలు పోలే. అందుకే చివరిగా మందు తాగే వాళ్ళ గురించి కూడా చెప్పాలా. ఎందుకంటే మా కొంప ముంచింది వాళ్ళే, మా కొంప ముంచింది మీరు కాదు తల్లి, మొగోళ్ళే, మందు తాగే వాళ్ళే. వాళ్ళకేం చెప్పినాడు, జగన్మోహన్ రెడ్డి నాసిరకం మందిస్తున్నాడు, నేను నాణ్యత కలిగిన మందిస్తా, ధర తగ్గిస్తా, మిమ్మల్ని ఉద్ధరిస్తా అని చెప్పినాడు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వమే మందు నడిపింది కాబట్టి ఉదయం 10 గంటలకు తెచ్చినారు, సాయంకాలం 8కో 9కో మూసినారు, బెల్ట్ షాపులు లేవు, ధరలు ఎక్కువ అమ్మకుండా ఎంఆర్పి ధరలు అమ్మినారు, కల్తీ మద్యం లేకుండా ప్రభుత్వమే అమ్మింది. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, తెల్లవారులు మందు అమ్ముతున్నారా లేదమ్మా? ఏడబడితే ఆడ మందు దొరుకుతుందా లేదమ్మా? గ్రామాన వార్డు బెల్ట్ షాపులు ఉన్నాయా లేవమ్మా? ధర మీద బాటల మీద 30 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారా లేదమ్మా? కల్తీ మందు వస్తుందా రాలేదమ్మా? గోవా మందు ఇంకొక మందు దొరుకుతుందా లేదమ్మా? ఊర్లో బంగ్యాకు దొరుకుతుందా లేదమ్మా? మరి ఏం చెప్పాలమ్మా? మందు తాగే వాళ్ళకి ఆ రోజు మభ్యపెట్టి ఆ రోజు ఓటే ఇచ్చుకున్నాడు. ఈరోజు ఆ మందు తాగే మందు బాబులందరినీ అడుగుతానా, మీరు తాగే మందు కల్తీ మందు, మొలకల చెరువు మందు తాగుతున్నారు, మీరు తాగే 99 రూపాయల మందు స్పిరిట్ తాగుతున్నారు, మీ లోపల పేగులు కాలిపోతాయి, మీ లోపల అవయవాలు పాడైపోతాయి. కరెక్ట్గా మందు ఒక 5-6 సంవత్సరాలు తాగితే మరో 2-3 సంవత్సరాల తర్వాత మీరు మరణిస్తారు. మీ భార్యకు మీ పిల్లలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని ఆ పాడునా కొడుకు మందు తాగకుండా మానుకునే ప్రయత్నం చేస్తే మీ కుటుంబాలకు, మీ భార్యకు, పిల్లలకు మేలు చేసిన వాళ్ళని చెప్పి మందు తాగే అన్నలకు అందరికీ చెప్తా ఉన్నా. నా మాట నిష్ఠూరమైన పర్వాలే మందు తాగే వాళ్ళకు. మీరు 50 ఏళ్లకు 55 ఏళ్లకు మరణించి నీ భార్యను నీ పిల్లలను అనాథలు చేసి వారి పేదరికంలో ఉంచి వారి భవిష్యత్తును అంధకారం చేసే పరిస్థితికి నువ్వు శ్రీకారం చుట్టొద్దంటే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుండి ఈ నకిలీ మద్యాన్ని తాగకుండా ఆపండి. అసలు వాస్తవానికి మందునే ఆపండి. ఆపేదానికి చేత కాకపోతే తగ్గించే ప్రయత్నం అన్నా చేసుకోండి అని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇన్ని ప్రజా వ్యతిరేక విధానాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునిచ్చినారు. ప్రజల కోసం మనం పోరాడాలని చెప్పి ఈరోజు నిరసన వ్యక్తం చేయమన్నారు. వారు ఇచ్చిన బాండ్లను, మేనిఫెస్టోను చించేయమని చెప్పినారు. ఎందుకంటే అక్కడికి రాని చుట్టం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. బాండుకు విలువ లేకుండా చెల్లించలేనప్పుడు ఆ బాండు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఆ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను అమలు చేయనప్పుడు అదొక మేనిఫెస్టో మోసం. బాండు విలువ లేకుండా పోయినప్పుడు ఆ బాండు ఒక బూటకం, ఈ పాలనే ఒక నాటకం. అందుకే మీ చేతుల్లో ఉండే మేనిఫెస్టోలను, మీ చేతుల్లో ఉండే ఆ బాండ్లను చంద్రబాబు నాయుడు చేసిన మోసానికి నిరసనగా చించేయమని చెప్పి మహిళలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అభ్యర్థిస్తా ఉన్నా. చించేయనమ్మా మీ చేతుల్లో ఉండేటన్నీ కూడా. చివరిగా కాబట్టి చించేసినాం. మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉండే అంశాలను ఏది కూడా మీరు అమలు చేయలేదు కాబట్టి ఇది భగవద్గీత కాదు, ఇది బైబిల్ కాదు, ఇది ఖురాన్ కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిన మేనిఫెస్టో మాత్రమే భగవద్గీత, బైబిల్, ఖురాన్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇచ్చిన ఈ మేనిఫెస్టో అమలు పరచలేదు కాబట్టి ఈ మేనిఫెస్టో ఒక మోసం, ఒక బూటకం, ఒక నాటకం. అందుకే ఈ నాటకానికి తెర దించాలి కాబట్టి రాష్ట్ర ప్రజలందరి సహకారంతో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మరో 3 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నిర్విరామంగా మీకోసం శ్రమిస్తుంది. చివరిగా ప్రొద్దుటూరు ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, అమ్మా మేము మంచి చేసినాం. మీ అందరినీ అడుగుతా ఉన్నా, రాచమల్ల శివప్రసాద్ రెడ్డిని ఈ ఎమ్మెల్యే నాయకత్వంలో ఉండబడిన ఆనాటి మా చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, మా వైస్ చైర్మన్ కాజా బంగారెడ్డి, మా కౌన్సిలర్లు, మా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మా మండలాధ్యక్షులు అందరం కలిసి మేము మీకు మేలు చేసినామా, కీడు చేసినామా తల్లి మనస్ఫూర్తిగా చెప్పండి. మీ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పండి తల్లి, మేము మేలు చేసినామా, కీడు చేసినామా? మీకు నీళ్ళు ఇచ్చినాం, మంచి పార్కు కట్టినాం, రోడ్లు వేసినాం, కాలువలు కట్టినాం, ఇండ్లు కట్టించినాం, స్కూళ్ళు కట్టించినాం. ఇన్ని చేస్తే మేము ఓడిపోవడం న్యాయం అంటారా తల్లి? మేము ఓడిపోవడం న్యాయం అంటారా తల్లి? అయినా పర్వాలే, పాలిచ్చి ఆవును వద్దనుకున్నారు, తన్నే దున్నపోతుని చేసుకున్నారు. ఇప్పటికైనా మీకు అర్థం ఏంటి? సంతోషం. మరో 3 సంవత్సరాల తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి. మరో 3 సంవత్సరాల తర్వాత ఎన్నికల్లో మరొకసారి నాకు అవకాశం ఇచ్చేదానికి మీరు మనస్ఫూర్తిగా నాకు మీ ఆదరాభిమానాలు చూపించండి, నన్ను ఆదరించండి.
ఈ ప్రొద్దుటూరు పట్టణానికి పట్టిన ఈ దరిద్రాన్ని, తెలుగుదేశం పార్టీ జెండా ద్వారా పట్టి ఈ దరిద్రాన్ని వదిలిస్తాం. ఈ ఊరిని ఎంతో అభివృద్ధి చేసినాం తల్లి. సాయిబాబా కొట్టాల గారు ఉండే బ్రాంతి షాపులన్నీ మేము తొలగిస్తే వాళ్ళు బార్లు పెట్టినారు. ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉండే బ్రాంతి షాప్ మేము తీసేస్తే బార్ పెట్టినారు. వైఎంఆర్ కాలనీ మోట్లో ఉండే బ్రాంతి షాప్ మేము తీసేస్తే తెల్లవారులు బ్రాంతి షాప్ పెట్టినారు. ఆడవాళ్ళకు అపరిశుభ్రమైన వాతావరణం ఉండకూడదు. మన పిల్లలు బడికి పోతూ ఉంటారు, ఆనే తాగి ఒంటికి వచ్చి వాళ్ళు ఇష్టానుసారం బూతులు మాట్లాడుతుంటారని చెప్పి నేను షాపులు తీసేస్తే వాళ్ళు షాపులు పెట్టినారు. మా జగన్మోహన్ రెడ్డి మీరు యాడికి పోకూడదని చెప్పి చౌక దుకాణాలు ఇంటికాడికి పంపిస్తే ఆయన చౌక దుకాణాలు ఇంటికాడికి కాదు మీరే ఆడికి పోండి అని చెప్పి ఆడికే పంపించినాడు. మీకోసమని ఆయన వాలంటీర్ని పెడితే వాలంటీర్ లేకుండా చేసినాడు. మీకోసం సచివాలయం పెట్టి అన్ని సౌకర్యాలు మీ ఇంటికి చేస్తే ఏమి సౌకర్యం లేకుండా మీ సాగు మీరు సావనని వదిలేసినాడు. ఇవన్నీ నిజాలా అబద్ధాలా? మరి దీనికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలా చెప్పకూడదా? చెప్పాలా కదమ్మా, చెప్పండి. సమయం వస్తుంది, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు. నిజంగా మీలలో చైతన్యమే ఉంటే, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే మహిళలు పురుషులే అయితే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ కూటమి పాలనకు శరమగీతం పాడుతూ ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో చెప్పుతో కొట్టినట్టు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లను అందరినీ ఓడించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల అభ్యర్థులందరినీ మీరు గెలిపించండి తల్లి. ఒక్కసారి నా జెండాకు మరి ఒకసారి గెలుపు యొక్క అవకాశాన్ని మీరు కల్పిస్తే నా చర్మం ఒలిసి మీకు చెప్పులు కొట్టించుకొని రుణం తీర్చుకుంటా తల్లి, మీకు మాట ఇస్తా ఉన్నా. ఒక్క అవకాశం ఇవ్వండి ఈసారి ఎన్నికల్లో. మాకు స్థానిక సంస్థలైనా సరే, ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినా సరే, ఒక్క అవకాశం నాకు ఇస్తే నాకు, నా జెండాకు, నా వాళ్ళకు, కౌన్సిలర్లకు నా చర్మం ఒలిసి మీకు చెప్పులు కుట్టిస్తా తల్లి. ఇదే నా మాటగా మీకు చెప్తూ సెలవు. ఇక్కడికి మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. ప్రభుత్వం